అందుకని ఈ సందర్భంగా ఇక్కడ రేవంత్ రెడ్డి యాక్చువల్గా ఈ వర్గీకరణ చేయాల్సిన ఒక అనివార్య ప్రత్యక్షంగా పరోక్షంగా అదృశ్యంగా అనేక రాజకీయ అనివార్య శక్తులు ఉంటాయి. ప్రభుత్వం ఒక క్రియ చేయాలంటే అది క్రియల్లాగానే మనకు కనిపిస్తుంది, కానీ దాని వెనక భయంకరమైన అదృశ్య శక్తులు, అనంతమైన ఊహించని అతీత శక్తులు ఉంటాయి, మాంత్రిక తాంత్రిక శక్తులు కూడా ఉంటాయి. ఏం లేదు, సింపుల్గా రేవంత్ రెడ్డి వర్గీకరణ ప్రజల నుంచి డిమాండా ఇంకోట పక్కన పెడితే ఎందుకు చేసిండు రేవంత్ రెడ్డి వర్గీకరణ? ముఖ్యమంత్రి కూర్చున్న రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కూర్చున్న సింహాసనం కింద మందు పాత్ర పెట్టిండు బీజేపీడు. రేవంత్ రెడ్డిని తన రాజ్యాన్ని ముక్కలు చెక్కలు చేసి ఏ ముక్కకు ఆ ముక్క విసిరి పారేయడానికి రేవంత్ రెడ్డి కుర్చీ కింద మందు పాత్ర పెట్టాడు బీజేపీ పార్టీ. ఎట్లా మందు పాత్ర ఏముందో ఏమిటి అనంటే వర్గీకరణ అనే అంశాన్ని రేవంత్ రెడ్డి మెడకు చుట్టాల. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీలో వర్గీకరణ చేయాలని పైనుంచి కింది దాకా ఎవ్వరికీ సాధ్యం చేయాలనే ఆకాంక్ష లేదు. అది ఖర్గే కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి పై అధిష్టాన నాయకత్వం దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి వివేక్ వరకు, బట్టి వరకు వీళ్ళందరూ కలిసి వర్గీకరణని 100% ఆపాలని నిర్ణయం ఉన్నది. రెండోది, వర్గీకరణ అనే అంశాన్ని ముట్టుకుంటే మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకే తీవ్ర నష్టం వివిధ రాష్ట్రాల్లో. అసలు అది టచ్ చేయొద్దు, ఆల్రెడీ తెలంగాణ అనే అంశాన్ని టచ్ చేసే కొంప మునిగింది. మరి అలాంటిది కాంగ్రెస్ పార్టీకి శ్వాస లాంటి, ప్రాణవాయువు లాంటి దళిత ఓటు బ్యాంకు టచ్ చేస్తే వర్గీకరణ పేరుతో అది కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం. కాబట్టి రేవంత్ రెడ్డి పొరపాటును కూడా వర్గీకరణ చేయడు, అతన్ని ఇరుకున పెట్టి ఊపిరాడకుండా సంపాలి అతన్ని అని ఆయన ముఖ్యమంత్రి సింహాసనం కింద మందు పాత్ర పెట్టాడు బీజేపీడు. ఇక మనోడు రేవంత్ రెడ్డి రాడార్ టెక్నాలజీ కదా, ఇతను అప్డేటెడ్ వర్షన్ కదా, ఈ కుర్చీ కింద వర్గీకరణ మందు పాత్ర పెట్టిండు అనేది పట్టుకున్నాడు. గ్రహించి టకా 6 నెలల టైం తీసుకొని వర్గీకరణ ఏకసభ్య కమిషన్ వేసుకున్నాడు. చేయాల్సిన ప్రాసెస్లో పోయిండు, ఆ వర్గీకరణ అంశాన్ని చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ఖాతాలో పడ్డట్టేనా రేవంత్ రెడ్డి ఖాతా? దాదాపుగా పడ్డట్టే. ఎట్లా అంటే ఓకే, స్ట్రగుల్ జరిగినది, పెద్ద పోరాటం జరిగింది, అదంతా కాదన్నట్టు. కానీ మీన్వైల్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత, సూచన ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియను చేసే దాంట్లో మాత్రం అతను ప్రియారిటీలో ఉన్నాడు. నేను అనేది అంతకుముందు నేపథ్యం 30 ఏళ్ళు జరుగుతున్నటువంటి ఒక నేపథ్య యుద్ధం గురించి నేను మాట్లాడలేదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి వెనువెంటనే క్షణాల్లో అసెంబ్లీలో ప్రకటించిండు. అసెంబ్లీలో నేను ఆర్డినెన్స్ తెచ్చైనా ఏదో ఒక విధంగా నేను చేస్తానని ప్రకటన చేశాడు. ప్రకటన దగ్గర నుంచి నిన్న అసెంబ్లీలో వర్గీకరణ చేసి పెడతాం పలానా పర్సెంటేజ్ రూపంలో అని ప్రకటించేంతవరకు ఈ ప్రాసెస్లో మాత్రం 100% రేవంత్ రెడ్డి తన క్లెయిమ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసిండు, అందులో సక్సెస్ అయ్యాడు కూడా. అయితే ఇక్కడ బీజేపీ వేసినటువంటి పన్నాగంలో మాత్రం పడకుండా బయటపడి ఆ బాంబుని నిర్వీర్యం చేసి టీఆర్ఎస్ని ఢీకొనడంలో అద్భుతంగా కేసీఆర్ వేసి ఎత్తుగడలో నీ మీదకి వస్తా అంటే నువ్వు నిలబడు అనే లెవెల్లో ప్రతిదానికి కౌంటర్ కొడుతున్నాడు. అంటే కేసీఆర్ వేస్తున్న బాణాలని తిప్పి కొట్టగలుగుతాడు, బీజేపీ వేసే మందు పాత్రని నిర్వీర్యం చేసుకున్నాడు. అట్లా బీజేపీ దగ్గర 4-5 మంచి బలమైన బాంబులు ఉన్నాయి. మొదటైతే వర్గీకరణ బాంబు నిర్వీర్యం చేసి అవతల పడేసిండు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క సమర్థతని తన మీద వచ్చేటువంటి రాజకీయ శక్తుల్ని ఎదిరించడానికి తన మీదకి దెయ్యాలు వస్తున్నాయి. దెయ్యాలను ఎలగొట్టే భూతమే కానీ మమ్మల్ని మాత్రం మాకు క్షేమంగా చేయడానికి ఆయన మాకు సమర్థుడు కాదు. ఆయన మీదకి వచ్చే రాజకీయ పార్టీలు మింగే భూతం అతను, అంతవరకు సమర్థుడు. కానీ తెలంగాణలో ఉన్న అశేష జనమైన బీసీ ఎస్సీ ఎస్టీలనే 90% ప్రజలకు మేలుగోరే దాంట్లో విప్లవాన్ని తీసుకొచ్చే మనిషిగాని మేము చూడట్లే. ఆయన మీదకు వచ్చే బీజేపీ ఆ ఉచ్చుని ఆ పద్మవ్యూహంలో నుంచి బయటపడడానికి ఆయన వర్గీకరణ సమస్యని పరిష్కరించి అందరినీ డిఫెన్స్లో పడేసిండు అన్నది అందరి ఆత్మలకి తెలిసిన విషయం.
అంటే అన్ని పార్టీలు ఒప్పుకునేవే కదా ఈ వర్గీకరణ అంశాన్ని. ఆ పార్టీ కూడా పాలసీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే కదా. సరే ఖర్గే వ్యతిరేకించిన, బట్టి వ్యతిరేకించిన, ఇంకోరు వ్యతిరేకించిన, వివేక్ వ్యతిరేకించిన, అన్ని పార్టీలు అనుకూలమే, కాంగ్రెస్ కూడా అనుకూలమే సార్. ఏ సమస్య హైకమాండ్ తెలియకుండానే ఇంత పెద్ద ప్రాసెస్. ఏ సమస్య అయిన సమాజంలో ఒక సత్యాన్ని నడి రోడ్డు మీదకి వచ్చి ఈ సత్యం కాదని ఎవడని అంటడా? సత్యాన్ని అందరూ ప్రజలు ఆమోదిస్తారు. తెలంగాణను కూడా ఆమోదించారు మరి 70 ఏళ్ల నుంచి. ఎందుకు కాలేదు? వర్గీకరణ అందరినీ సమర్థిస్తారు. కానీ బీజేపీ అనుకున్న ఎత్తుగడ ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి దీన్ని చేయడు కాబట్టి ఈ వర్గీకరణ అనే కాష్టాన్ని రగిలించి తెలంగాణలో మాలా మాదిగల మధ్య ఒక మహాయుద్ధాన్ని పెట్టి, అవసరమైతే అది మణిపూర్ స్థాయిలో కూడా ఆ యుద్ధాన్ని పెట్టి, ఆ యుద్ధంలో మాలా మాదిగలు కాలి బూడిదైతే బీజేపీ చూడాలనుకున్నది. ఆ ముందే అది పసిగట్టిన రేవంత్ రెడ్డి నా కొంప తగలబడేటట్టుంది, నా కుర్చీ తగలబడేటట్టుంది, ఈ బాంబు వేలి నేను ముక్కలు చెక్కలయ్యేటట్టుంది, కాబట్టి ఈ బాంబుని నిర్వీర్యం చేయాలని పసిగట్టిన రాడార్ అని చెప్పిన కదా. పసిగట్టిండు, బాంబు తీసి అవతల పడేసిండు, వర్గీకరణ నుంచి బయటపడలేదు. అనుకుంటున్నా ఒక ప్రజా ఉద్యమము, లేకపోతే రేపేదో వీళ్ళు ఆల్రెడీ 1,00,000 డప్పులు 1,000 గొంతులని ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు, ఇది ఇంకా ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉంది అన్న యాంగిల్లో ఇది వర్గీకరణ ఆలోచించి వైలెన్సే ఉందని ఎందుకంటారు మీరు? వర్గీకరణ ఆకాంక్షని వెలిబుచ్చే ఒక సాంస్కృతిక ప్రదర్శన, అది యుద్ధం కాదు. బై ఫోర్స్ ఆర్ వార్ అది కాదు. అది తమ ఆకాంక్షను బయట పెట్టుకునే ఒక ప్రదర్శన, దానికి కాదు కదా. ఇక్కడ రేవంత్ రెడ్డిని చూడాల్సింది ఏంటి? మనం రేవంత్ రెడ్డిని చూడాల్సింది ఆ కోర్టు డైరెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన ప్రక్రియను వేగవంతం చేసుకున్నాడు. బీజేపీ వేసే ఎత్తుగడ నేనేమంటున్నానంటే రేపటిదో ఇంకోటో కాదు, మాలామాదిగల మధ్య ఒక భయంకరమైన పోరాటం పెట్టాలి సార్. ఊర్లో 10,000 ఎకరాల భూమిని దోచుకున్నాడు ఒకడు. ఊర్లో ఉన్న అగ్రవర్ణాలు 10,000 ఎకరాల భూమిని దోచుకున్నారు, ఊరు మొత్తాన్ని. అది ఆ ఊరి మీదకి యుద్ధానికి పోనీ ఎట్లా మాలామాదిగోళ్ళని. మాలామాదిగల మధ్యలో 30 గుంటల జాగ ఉన్నది. ఈ జాగలో నాది 10 గుంటలని ఒకడు, నాది 20 గుంటలని ఒకడు. వీళ్ళిద్దరి సంగతి తేల్చే గొడవలో బీజేపీ వాడు ఇరికిద్దాం అనుకున్నాడు. ఇరికిచ్చి ఇది రేవంత్ రెడ్డి మెడకేసి, ఈ రేవంత్ రెడ్డి ఎట్లాగో దీన్ని పరిష్కరించడు. ఎందుకు? ఏఐసిసి మొత్తం మాల డామినేషన్లో ఉన్నది. మాలాధిపత్యంలో ఏఐసిసి ఉన్నది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేయడు. కాబట్టి రేవంత్ రెడ్డి కింద వర్గీకరణ బాంబు పెట్టి అతను నిర్వీర్యం చేయాలనుకుంటే మనోడు పసిగట్టిండు, అవతల పడేసిండు, వేరే పనులలో. ఒక్కడి వల్ల ఎట్లా సాధ్యమైంది? మీరు ఏదైతే ఆ బెల్ట్ అని అంటున్నారో వాళ్ళ సహకారం లేకుండా ఇంత పెద్ద మాలలో ఏంటంటే సార్, పాపం నా సోదరులు మాలల పరిస్థితి ఏంటంటే వాళ్ళు చాలా స్వీయ క్రమశిక్షణ ఉన్న సెల్ఫ్ కెరీర్ తోటి బ్రతికే ఒక స్మార్ట్ పీపుల్. వాళ్ళు నడిబజార్లకు వచ్చి తెగబడి యుద్ధాలు చేసే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళకి సత్యం ఏంటో అర్థమైపోయింది, సమాజంలో ఉన్న పరిస్థితి అర్థమైపోయింది. వాళ్ళు కూడా కొంత సైలెంట్ అయిపోయేది. వాళ్ళకు కూడా కావాల్సిన సామాజిక రాజకీయ కొన్ని పాత్రలు ఇప్పుడు ఇస్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి రేపటి నుంచి. ఆ పాత్రలలో వాళ్ళు సెట్ అయిపోతారు. అందులో మొదటి పండు తినడానికి రెడీగా మంచిగా మౌత్ గీవుతూ వాష్ చేసుకొని రెడీగా ఉన్నాడు పండు తినడానికి వివేక్. కాబట్టి వాళ్ళంతా సెట్ అయిపోతారు. నిన్న వివేక్ గారు ఏమైనా అసెంబ్లీలో భారీ యుద్ధం ఏమైనా చేసిండా ఈ చట్టం మీద? 20% ఇవ్వాలి మాకు, అందరికి దళితులందరికీ రిజర్వేషన్ పెంచాలి, అంత తప్ప ఏం లేదు.